హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే పాకం గారెలండి. ఈ విధంగా పాకం గారెల్ని ఒక్కసారి తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. హెల్త్ వైజ్ కూడా చాలా హెల్తీ అయిన ఈ పాకం గారెలను ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ పాకం గారెల కోసం 1 కప్ మినప్పప్పుని ఒక 1 అవర్ ముందు బాగా నానబెట్టుకొని ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా పప్పు బాగా నానితేనే మనం తయారు చేసే గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా నానిన మినప్పప్పుని మిక్సీ జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని వీలైనంత మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసుకుంటేనే మనం తయారు చేసే పాకం గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని మూత పెట్టుకొని కనీసం ఒక 10 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన గారెలు మంచి షేప్లో వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ బెల్లం, 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం బాగా మెల్ట్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ పాకం గారెలకి పాకం ఏం అవసరం లేదండి, బెల్లం బాగా మెల్ట్ అయ్యి కొంచెం దగ్గరికి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అందులోనే 2 ఇలాచీలను వేసుకొని ఈ బెల్లం వాటర్ని బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలో 1 పించ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటేనే గారెలు చాలా పఫీగా మంచి షేప్లో వస్తాయి. చూసారు కదా, పిండిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గారెల కోసం ఒక టీ ఫిల్టర్ తీసుకొని ఈ టీ ఫిల్టర్ని వాటర్తో బాగా తడుపుకొని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గారెలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా టీ ఫిల్టర్ సహాయంతో గారెలు తయారు చేయడం వల్ల వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ షేప్తో వస్తాయి. ఈ విధంగా టీ ఫిల్టర్తో వడలు ఒక్కసారి తయారు చేసి చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్కి సరిపడినన్ని గారెలను వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయితేనే గారెలు మంచిగా వస్తాయి. ఈ విధంగా ఆయిల్కి సరిపడినన్ని గారెలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, టీ ఫిల్టర్తో మంచి షేప్లో తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళకి కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఈ గారెలను ఒక్కొక్కటి తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకంలోకి ఈ గారెలను ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 2 మినిట్స్ ఈ పాకం ఈ గారెలకి పట్టేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఈ బెల్లం వాటర్ అబ్జర్వ్ అయ్యేంత వరకు ఈ పాకంలో ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ అయిపోయే పాకం గారెలు రెడీ. మీరు కూడా ఈ పాకం గారెల్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. ఈ విధంగా పాకం గారెల్ని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.